హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. మొదటగా మనకు ప్రార్థన చేసుకొని, తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాము. ఆ తర్వాత పాట పాడుకొని దేవుని స్తుతించి కూడికను ముగించుకుందాం. ముందుగా ప్రార్థన. ప్రభువా దేవ సర్వాధికారి యేసయ్య ఈ విధంగా అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం వింటున్నందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. ఇప్పుడు జరిగే వాక్యం కూడా ఎటువంటి ఆటంకములు లేకుండా అందరికీ బాగా రీచ్ అయ్యేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో నేను మోసెస్ పాల్, నాతో ఉన్నది పాస్టర్ జాషువా పాల్. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాము? సో మనం గత నెల నుంచి చూసుకున్నట్లయితే మనము మొదటి సమూయేలు గ్రంథం మనము మొదటి అధ్యాయము, అలాగే నెక్స్ట్ వారం 2వ అధ్యాయం, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4. సో ఒక్కొక్క వారం ఒక్కొక్క అధ్యాయం మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం అనమాట. సో మనం దాన్ని ఈరోజు ఆపకుండా మనము 5వ అధ్యాయం కూడా, సో మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. సో దాని వలన మనం ఏం నేర్చుకోగలుగుతాము, మన జీవితాలలో మనం ఏవేవి ఆచరణలో పెట్టాలి, సో ఇలాంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. సో మొదటి సమూయేలు గ్రంథం మనం 5వ అధ్యాయం మొదటి వచనం నుండి కనుక చదువుకున్నట్లయితే, ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరు నుండి అష్డోదునకు తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. సో ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, వారు ఎలాగైతే మనం లాస్ట్ అధ్యాయంలో చూసుకున్న ప్రకారంగా ఫిలిస్తీయులు యెహోవా మందసాన్ని తీసుకొని వెళ్తారో, ఫిలిస్తీయులు యెహోవా మందసాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ గుడి ఏరియాలో పెడతారు దాగోన్ ముందర. అండ్ మనం చూస్తే ఈ వచనాల్లో దేవుడైన యెహోవా వారు ఉండే ఆ ప్రెజెన్స్కి దాగోను ఆ విగ్రహం అనేది నిలబడలేదు, అది బోర్లా పడిపోయింది యెహోవా మందసం ముందర. అంటే మనకు అది క్లియర్గా అర్థమవుతుంది యెహోవా మందసానికి ఎంత పవర్ ఉన్నదో, అండ్ దేవుడైన యెహోవా వారే ఎంత పవర్ఫుల్ గాడ్, ఇంకా యెహోవా తప్ప ఇంకా ఎవ్వరు దేవుళ్ళు కాదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. సో ఆయనే సుప్రీం పవర్, ఆయనే మ్యాజెస్టీ అన్నీ. సో ఆయన ముందర ఏది నిలబడలేదు. సో ఒక మామూలు రాయి ఖచ్చితంగా ఆయన ముందు నిలబడలేదు, అందుకే అది పడిపోయింది. అక్కడ దేవుడైన యెహోవా వారి ప్రెజెన్స్ అనేది సిగ్నిఫై అయింది. సో అది వాళ్ళు తర్వాత రోజు వాళ్ళు లేచి చూసినప్పుడు అది బోర్లా పడిపోయింది. అండ్ వాళ్ళు దాన్ని లేపి మళ్ళీ నార్మల్ ప్లేస్లో పెట్టాల్సి వచ్చింది. అంటే దేవుడైన యెహోవా వారి ప్రెజెన్స్ అది అక్కడ అంత కమాండ్ అనేది ఉంటుంది. సో అది మనం గుర్తుంచుకోవాలి. అండ్ మనం కూడా అలాగే పాటించాలి, ఎందుకంటే మనల్నే మందిరంగా దేవుడైన యెహోవా వారు మార్చారు. సో శిలువ మరణం అయిన తర్వాత, దేవుడైన యేసు వారు శిలువ మరణం అయిన తర్వాత మనమే ఆయన మందిరము. సో మనం ఆయన చర్చ అయినప్పుడు దేవుడైన యేసు వారు మనలో ఉంటారు. సో అది మనం గుర్తుపెట్టుకొని మనం దేవుడైన యేసు వారికి తప్ప ఇంకెవరికి చోటు అనేది ఇవ్వకూడదు. సో తప్పక మనం ఎప్పుడు దేవుడైన యేసు వారిని మనం దేవుడిలాగా ఆరాధించాలి. అండ్ దేవుడైన యేసు వారికే మనం మొట్టమొదటి స్థానం ఇవ్వాలి, ద ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను భావిస్తున్నాను. దేవుడైన యేసు వారు మనం చూసుకుంటే ఒక జెలస్ గాడ్ అని ఉంటుంది. అంటే ఆయన తప్ప మనము ఇంకెవ్వరిని ఆరాధించకూడదు, ఇది ఫ్యాక్ట్. సో ఇది మనం గుర్తుపెట్టుకొని తప్పక దేవుడైన యేసు వారిని ఆరాధించాలి. దేవుడైన యేసు వారిని ఆరాధించడం వల్ల మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా జీవించాలి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి ఇంకా ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, దేవుడైన యెహోవా వారికి ఆ దాగోన్ మందిరంలో ఉండడం అనేది ఇష్టం లేదు. సో ఆ దాగోన్ మందిరంలో ఉండే ఆ విగ్రహం అనేది బోర్లా పడిపోయింది. సో అది కూడా మనం నోట్ చేయవచ్చు. ఇప్పుడు మనం కంటిన్యూషన్లో చూస్తే, ఆ మర్నాడు వారు ఉదయంలోనే లేవగా దాగోని యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోని యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోని యాజకులేమి, దాగోను గుడికి వచ్చేవారేమి నేటి వరకు ఎవరునూ అష్డోదులో దాగోని యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. సో ఇక్కడ ఈ వచనాల్లో కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ అంతటితో ఆగలేదు. సో ఇక్కడ ఏంటి, దాగోను పడిపోయింది అంటే వారి దేవుడైన దాగోను అక్కడ ఆ విగ్రహము యెహోవా వారి మందసం ముందర పడిపోయింది. ఓకే, సో మేబీ వారు కోఇన్సిడెన్స్ అనుకుని ఉండవచ్చు, అంటే ఏదన్నా ఇలాగ జరగడం వల్ల అలాగ జరగడం వల్ల ఏమైనా పడిపోయిందేమో, రాత్రి మనం చూసుకోలేదేమో అని చెప్పి వారు మామూలు స్థానంలో నిలవబెడతారనమాట. అంటే ఫస్ట్ వారు అక్కడ రియలైజ్ కాలేదు, ఓకే దేవుడైన యెహోవా వారి ముందర ఎవరైనా లొంగాల్సిందే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు
ప్రభువులకు ప్రభువు, ఆయన దేవుళ్ళకు దేవుడు అనేది ఇక్కడ గుర్తించలేక వారు మామూలుగా స్థానంలో పెట్టేశారనమాట. సో ఈసారి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మొండెం తప్ప ఏది లేకుండా అన్ని విరిగి పడిపోయాయి. అంటే తల, 2 అరచేతులు, సో అన్ని ఇరిగి పడిపోయాయి. అది కూడా ఏంటి, గడప దగ్గర ఇరిగి పడిపోయాయి అనమాట. అండ్ ఇక్కడ ఏంటి, అన్ని దేవుడైన యెహోవా మందసం ముందర పడిపోయి ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, వారికి ఇక్కడ రెండోసారి కూడా ఇక్కడ దేవుడైన యెహోవా చూపిస్తున్నారు ఏంటంటే, నేను మీ దేవుడి కన్నా నేను గొప్పవాడిని, నేను సృష్టికర్తని. సో ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది అది. సో ఆయన సృష్టికర్త అయినప్పుడు ఇక్కడ ఏంటి, సృష్టి అంతటిలో ప్రతి ఒక్కటి ఆయనకు లొంగాల్సిందే. అండ్ ఇక్కడ అది లొంగడం కూడా మనం చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి, యాక్చువల్గా మనం పోయిన అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఏంటి, ఫిలిస్తీయులకు ఐగుప్తీయుల గురించి కూడా అవగాహన ఉందన్నమాట. అంటే ఐగుప్తులో ఎలాంటి తెగుళ్ళు వచ్చాయి, ఆ తెగుళ్ళ వల్ల ఐగుప్తీయుల దేవుళ్ళు కూడా ఎలాగ కాపాడలేకపోయారు ఐగుప్తీయులను అనేది వారికి ఒక అంచనా ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, దేవుడైన యెహోవా ఎంత శక్తిమంతుడు, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలుగుతారు అనేది ఫిలిస్తీయులకు ఎంతో కొంత ఐడియా అయితే ఉందన్నమాట. సో అయితే ఇక్కడ ఏంటి, ఆ ఐడియా ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, వారు ప్రత్యక్షంగా చూస్తున్నారు కూడా. ఓకే, దేవుడైన యెహోవా ఈవెన్ మా దేవుడి కన్నా, మన దేవుడి కన్నా గొప్పవాడు అనేది అక్కడ ఫిలిస్తీయులకు యాక్చువల్గా అర్థం కావాలి. కానీ ఇక్కడ వారేం చేస్తున్నారు, 5వ వచనంలో కనుక చూస్తున్నట్లయితే ఏంటంటే, ఇంకా దాగోన్ గుడిలో ఎవరు లోపలికి వెళ్ళకూడదు అనుకుంటున్నారు అనమాట. సో యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఏంటి, దాగోన్ గుడి అంటే మేబీ కొంతమంది ప్రీస్ట్స్ చూసుంటారు, అంటే జనం మొత్తం కాకుండా కొంతమంది ప్రీస్ట్స్ చూడడము. బట్ వాట్ ఎవర్ ఏంటంటే, ఇలాగ జరిగినప్పుడు అఫ్ కోర్స్ జనం అంతటికి కూడా వార్త అనేది వెళ్తుంది అనమాట. అంటే ఓకే, ఇలాగ మనం దేవుడైన యెహోవా మందసం తెచ్చిపెట్టుకున్నాము, అంటే ఇశ్రాయేలీల నుండి వారి దేవుడి మందసాన్ని మనం తెచ్చుకున్నాము. కానీ వారి దేవుడి మందసం ముందర మన దేవుడు ఇక్కడ ముందర పడి, కాళ్ళ ముందర పడి ఉన్నాడు, గడప దగ్గర పడి ఉన్నాడు అనేది వారు చూసినప్పుడు ఇక్కడ ఏంటి, యాక్చువల్గా వారు చేయాల్సిందేంటి, ఓకే మా దేవుని కన్నా ఆ దేవుడు గొప్పవాడు. సో దేవుడైన యెహోవా వారే సృష్టికర్త, సో మేము ఆయననే పూజిస్తాము, ఆయననే ఆరాధిస్తాము అనాల్సిందిగా పోయి ఇక్కడ ఏంటి, వారు పట్టించుకోవట్లేదు అక్కడ. సో ఇక్కడ ఏంటి, వారు స్టిల్ ఏమనుకుంటున్నారు, ఇశ్రాయేలీల పైన మనం విజయం సాధించాము కాబట్టి ఇశ్రాయేలీల దేవుడి కంటే మన దేవుడు గొప్పవాడు అనే విధంగా వారు ఆలోచిస్తుండవచ్చు. బట్ ఇక్కడ ఏ రకమైన సో కారణాలు ఏవైనా కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ వారు దేవుడైన యెహోవాని ఆరాధించాల్సింది పోగా వారు పట్టించుకోవట్లేదు అక్కడ. అంటే ఇంకా మేము ఆ దాగోన్ మందిరంలో ఎప్పుడు అడుగు పెట్టము అంటున్నారు తప్ప, ఓకే ఇక్కడ దాగోన్ కంటే గొప్ప దేవుడు కనిపించాడు కదా, సో మనము అలాగా ఆయనను పూజించాలి కదా అనే విధంగా వారు ఆలోచించట్లేదు. సో తద్వారా ఏం జరుగుతుంది, మనం కంటిన్యూషన్ కనుక చదువుకున్నట్లయితే, యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారంగా ఉండెను. అష్డోదు వారిని, దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో ముత్తి వారిని హతం చేయగా, అష్డోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలీల దేవుని హస్తం మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహుభారంగా నున్నదే, ఆయన మందసం మన మధ్య నుండుటయే దీనికి కారణం కదా, అది ఇక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీల దేవుని మందసమును మనం ఏమి చేయుదామని అడిగిరి. అందుకు వారు, ఇశ్రాయేలీల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణంనకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి. సో ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ వారు రెండు సార్లు వారి కన్నులతో చూసి కూడా ఇక్కడ దేవుడైన యెహోవాని ఒక రకంగా రిజెక్ట్ చేశారు. అంటే ఆయనను ఆరాధించుంటే మేబీ తెగులు అనేది వచ్చి ఉండకపోయిండొచ్చు. సో ఇక్కడ గడ్డల రోగం అని ఉంది. సో యాక్చువల్గా కొంచెం రీసెర్చ్ చేసినట్లయితే ఏంటంటే, యాక్చువల్గా ఇక్కడ చాలా మంది చెప్పొచ్చేది ఏంటంటే బ్యూబోనిక్ ప్లేగ్ అని ఒకటి వచ్చి ఉండవచ్చు అని చెప్తున్నారు. సో బ్యూబోనిక్ ప్లేగ్ అంటే ఏంటంటే, ఇక్కడ అది ఎలుకల వల్ల వస్తుంది అనమాట. సో ఎలుకల పంట అంతా తినేయడం వలన, లేకుంటే చనిపోయిన ఎలుకల పైన ఈగలు వాలి, వీరిపైన ఈగలు వాలి, సంథింగ్ అలా అవ్వడం వలన ఇక్కడ ఏంటంటే వీరికి ఆ రోగం రావడం అనేది. సో ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్లో గడ్డలు వచ్చాయనే విధంగా ఇక్కడ మనము సెర్చ్ చేస్తే ఉంటుంది. సో హెమరాయిడ్స్ అని ఉంటాయి, హెమరాయిడ్స్ వచ్చాయి అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఈవెన్ ఇందులో కూడా ఈ వచనాల్లోనే మనం ఇంగ్లీష్లో కూడా చూసుకున్నట్లయితే ఏంటంటే ఎమెరాయిడ్స్ అని ఉన్నాయన్నమాట. సో ఎమెరాయిడ్స్ అంటే ఒకలాంటి గడ్డలు. సో అవేంటంటే అది రావడం వల్ల నడవడం ఇబ్బంది అవుతుంది, సో వారు ఏదైనా పనులు చేసుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది, సో కూర్చోవడం కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వారికి రహస్య స్థానాల్లో రావడం వల్ల
ఇక్కడ రహస్య స్థలాల్లో రావడం వలన ఇక్కడ ఏంటంటే వారు నడవడం కావచ్చు, కూర్చోవడం కావచ్చు, ఏవైనా పనులు చేసుకోవాలన్నా కావచ్చు, వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది అనమాట. సో ఒక రకంగా ఈ ఇబ్బందిని ఆహ్వానించింది ఎవరు అంటే వారే. సో వారి కన్నుల ఎదుటే ఇక్కడ యేసుప్రభు వారిని, సో దేవుడైన యెహోవా వారి మందసము వారి దేవుడి కన్నా గొప్పది అని వారు తెలుసుకున్నప్పుడు వారు అక్కడ ఆరాధించాలనే ఆలోచన వారికి రాలేదు. సో దేవుడైన యెహోవా వారిని పూజించాలి అనే ఆలోచన వారికి రాలేదు. స్టిల్ ఇక్కడ ఏంటి, వారు ఇంకా ఏమంటారు, దాగోన్ మందిరంలో ప్రవేశించము అన్నారు, కానీ దేవుడైన యెహోవా వారిని పూజించాలనుకోలేదు. సో ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా దేవుని రిజెక్ట్ చేయడం వలన ఇక్కడ ఏంటంటే శత్రువు వారిపైన అటాక్ చేయగలిగాడు అనమాట. సో ఒక రకంగా వారికి వారు అది తెచ్చుకున్నారు. సో వాట్ ఎవర్ ఇక్కడ ఏంటి, ఇప్పుడు వారు సొల్యూషన్ చూడాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, ఫిలిస్తీన్ల సర్దార్లను అంటే వారు దేశంలో పెద్దవారిని పిలిపించినప్పుడు వారు ఏం చేస్తున్నారు, గాతు పట్టణానికి పంపిస్తున్నారు అనమాట. సో గాతు పట్టణానికి పంపిస్తున్నారంటే ఏంటి, ఇంకా స్టిల్ ఇంకొక రకంగా ఆలోచన, ఇది కూడా ఏమైనా కోఇన్సిడెన్స్ ఏమో, సో ఇది దేవుడైన యెహోవా వారి నుండి వచ్చిన తెగులు కాదేమో, అంటే ఆయన అలో చేయడం వల్ల వచ్చిన తెగులు కాదేమో, ఇది మనకంతకు మనకే అనుకోకుండా అందరికి రావడము. సో ఈ సిచ్యువేషన్ ఇది కోయిన్సైడ్ అవడం వల్ల మనం ఏమైనా ఇలాగ భావిస్తున్నామనేమో ఇక్కడ ఏంటి గాతు పట్టణానికి పంపిస్తున్నారు అనమాట. అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, వారి హృదయాలు అంతా సున్నితంగా లేవు. సో వారివన్నీ రాతి హృదయాల్లాగా హార్ట్స్ లాగా ఉన్నాయనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, సో ఈరోజు మనం దీని నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే, సో యేసుప్రభు వారు మన జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు చేస్తారు. అయితే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాము, మన మానవ హృదయంతో లాజిక్ అనేది ఆలోచిస్తాం. ఇది ఎలాగ జరుగుతుంది, ఇది ఇలాగ జరిగితే ఇది అలాగ జరగకూడదు కదా, సో ఇది మేబీ దేవుడు చేయలేదేమో, ఇది నా జీవితంలో కోయిన్సిడెన్స్ ఏమో అని ఆలోచించుకొని ఇక్కడ ఏంటి మనం దేవుని నమ్ముకోకపోవడం కావచ్చు, లేకుంటే యేసుప్రభు వారిని అంగీకరించినా మనం ఆయనను అంతగా ఏమంటారు ఆరాధించడం కావచ్చు, లేకుంటే ఇలాంటివి చేయకుండా ఉండడము, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండడము, ఆయనకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, అంటే ఆయనతో సమయం గడపకుండా ఇలాగ ఉండడము. సో ఇలాగ చేస్తూ వస్తాము. అనుకోకుండా ఏదైనా కష్టం వస్తే ఇక్కడ ఏంటి, దేవుడే అంటే అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, అసలు యేసుప్రభు వారు నిజంగా ఉన్నారా లేదా, సో ఇలాంటి అనుమానాలు అనేవి వస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మనం గ్రహించగలగాలి, ఓకే ఏది దేవుని నుండి వచ్చింది, ఏది దేవుని నుండి రాలేదు అని. సో ఇక్కడ ఏంటి, ఫిలిస్తీయుల కన్నుల ముందర అక్కడ క్లియర్ గా ప్రతి ఒక్కటి కనిపిస్తోంది అనమాట. ఓకే ఫస్ట్ ఏంటి, వారి దేవుని మందసం ముందర పడిపోయింది. సో అది కోయిన్సిడెన్స్ అనుకొని లేచి నిలబెట్టారు. ఓకే మొదటిసారి కాబట్టి పెద్ద ఇబ్బంది కాదు. రెండోసారి ఇక్కడ ఏమైంది, మొండెం తప్ప ఏది మిగలలేదు, అంటే విగ్రహం యొక్క తల కావచ్చు, చేతులు కావచ్చు, అన్నీ ఊడి పడిపోయాయి, గడప దగ్గర పడిపోయాయి. అయినప్పటికీ వారు నమ్మలేదు. సో ఇక్కడ మూడవదిగా ఇక్కడ ఏంటి, ఇక్కడ 2 సార్లు రిజెక్ట్ చేశారు కాబట్టి వారిపైకి ఒక తెగులు అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే రహస్య స్థానాల్లో గడ్డలు అనేవి వచ్చాయి. సో ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారు, ఇది కోయిన్సిడెన్స్ ఏమో, మనం ఎందుకు ముందే ఒక డెసిషన్కి రావాలని చెప్పి ఇక్కడ గాతుపట్నానికి పంపించాలనుకుంటున్నారు. సో ఇక్కడ గాతుపట్నానికి పంపించిన తర్వాత ఏం జరుగుతుంది, సో మనం కంటిన్యూషన్ కనుక చదువుకున్నట్లయితే, అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చి రనిరి. సో ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ వాళ్ళకు వచ్చిన 2 అవకాశాలని వాళ్ళు ఉపయోగించుకోలేదు కరెక్ట్గా. సో వాళ్ళకి ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు కోఇన్సిడెన్స్ అనుకొని వదిలేశారు, సెకండ్ అవకాశం వచ్చినప్పుడు కూడా కోఇన్సిడెన్స్ అనుకొని వదిలేశారు, ఆ తర్వాత వారికి రోగం వచ్చినప్పుడు కూడా వారు కోఇన్సిడెన్స్ ఏమో అనుకొని వాళ్ళు దేవుని మందసాన్ని వాళ్ళు గాతులోనికి తీసుకువెళ్ళారు. గాతులోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత మనం 9వ వచనంలో చూస్తే అక్కడ ఉండే పెద్దలకు పిన్నలకు అందరికీ కూడా వచ్చింది. సో వాళ్ళందరికీ కూడా ఆ గొప్ప రోగాలు రావడం వలన, గొప్ప నాశనం జరగడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు అప్పటికి కూడా రియలైజ్ అవ్వకుండా అప్పుడు కూడా కోఇన్సిడెన్స్ ఏమో అనుకొని ఎక్రోన్ వద్దకు తీసుకొని వెళ్ళారు. సో అక్కడ ఏమవుతుంది, ఎక్రోన్లో వాళ్ళందరూ మా దగ్గరికి తీసుకొని రావద్దు అని వాళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని చంపేయడానిక నువ్వు ఈ మందసాన్ని తీసుకొని వస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానిక, ఇలాగ వద్దు, యెహోవా మందసం మా వద్దకు తీసుకురావద్దు అని వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఇదంతా అసలు యాక్చువల్గా ఉండకూడదు. వాళ్ళు దేవుడైన యెహోవాని నమ్మి ఉంటే మేబీ వాళ్ళు కూడా ఆశీర్వదింపబడేవారేమో, కానీ వాళ్ళు అలా చేయలేదు. కోఇన్సిడెన్స్ అనుకుంటూ వాళ్ళు
అక్కడ రోగాలందరికీ వస్తా ఉంది. సో, ఇప్పుడు మనం ఇంకా కంటిన్యూషన్‌లో గనుక చూస్తే, కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తం అక్కడ బహుభారముగా ఉండెను కనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను. చావక మిగిలియున్న వారు గడ్డల రోగం చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడెను. సో, ఇక్కడ ఈ వచనాలు గనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ తెలుస్తుందనమాట. సో, ఎక్రోన్ వారు ఇక్కడ కొంచెము వారు ఓకే. ఇది కోయిన్సిడెన్స్ కాదు. ఇది నిజంగా దేవుడైన యెహోవా వారి హస్తమే అని చెప్పి వారు పట్టణంలోనికి తీసుకురాకూడదన్నప్పుడు, అప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు అంటే ఆ దేశంలో ఉండే పెద్దవారు ఏమనుకుంటున్నారంటే, డెసిషన్ మేకర్స్ ఏమనుకుంటున్నారంటే, ఓకే మనం దేవుని మందసాన్ని వారి స్వస్థానానికి పంపించేద్దాము. సో, దీనివలన ఏమైతుందంటే మనలో అనేక మంది చనిపోతున్నారు. ఇక్కడ అనేక మందికి గడ్డలు వచ్చాయి. సో, ఇలాగ నాశనం అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మనం ఎలాగైనా పంపించేయాలి అని వారు ఫిక్స్ అయ్యారనమాట. సో, యాక్చువల్‌గా మనకు కంటిన్యూషన్ వచ్చే వారం 6వ అధ్యాయంలో కూడా మనం తెలుసుకుందాము. సో, ఎలాగ వారు పంపించేస్తారు అది ఇది అనేది. సో, అయితే ఇక్కడ మనకు క్లియర్‌గా ఏమర్థమవుతుంది, యేసు ప్రభువారే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన దేవుళ్ళకు దేవుడు. సో, ఇది మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. అక్కడ ఫిలిష్తీయులకు కూడా అర్థమైంది. సో, అర్థమైనప్పటికీ కూడా ఇక్కడ ఏంటి, వారు స్టిల్ అంతగా మారాలని అనుకోవట్లేదు. సో, ఇక్కడ ఏంటంటే మనలో కూడా కొంతమంది ఉండవచ్చు. ఏంటంటే మనలో ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువారే దేవుడు అనేది క్లియర్ కట్‌గా అర్థమై ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి, ఎవరైనా నన్ను ఏమైనా అంటారేమో, లేకుంటే సమాజంలో నా పేరేమవుతుందేమో, నేను ఇలాగ చేసుకుంటే నాకు వివాహం జరగదేమో, లేకుంటే నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే నేను బీదవాడిలాగా మిగిలిపోతానేమో, లేకుంటే నేను యేసు ప్రభువారిని నమ్ముకున్నట్లయితే నాకు ఉన్నత స్థితి రాదేమో. సో, ఇలాగ రకరకాల ఆలోచనలు, అంటే ఎవరికో భయపడో, సమాజానికి భయపడో, ఇంట్లో వారికి భయపడో, లేకుంటే ఏదైనా నాకు జరిగిపోతుందనే భయంతోనో ఇక్కడ ఏంటంటే కొంతమంది యేసుప్రభు వారిని నేను పూర్ణ హృదయంతో విశ్వసిస్తాను అనే ఆ ఫార్వర్డ్ స్టెప్ అనేది తీసుకోరనమాట. అంటే ఓకే, వారికి తెలుస్తూ ఉంటుంది క్లియర్‌గా. అంటే వారి జీవితాల్లో జరిగే ఆశ్చర్య క్రియలు కావచ్చు, అద్భుత కార్యాలు కావచ్చు, మహత్కార్యాలు కావచ్చు. సో, యేసుప్రభు వారు ఎలాగ చేస్తారు అనేది వారికి అర్థం అవుతుంటుంది. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే వారు మారడానికి సిద్ధపడారంటే యేసుప్రభు వారినే నేను విశ్వసించాలి, ఆయనను మాత్రమే నేను పూజిస్తాను అనే స్థాయికి కొంతమంది వస్తుంటారనమాట. అఫ్కోర్స్ కొంతవరకు భయం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది ఇంకా కొత్తలు కాబట్టి, యేసుప్రభు వారి శక్తి ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి ఆ భయం అనేది ఉంటుంది. సో, ఆ భీతి అనేది ఉంటుంది. అయితే మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, దేవా ఈ భయం నుండి నాకు విడుదలనివ్వండి. సో, నేను ఎవరికైనా నేను స్పష్టంగా చెప్పే విధంగా నాకు దయచేయండి. అంటే యేసుప్రభు వారినే నేను నమ్ముతాను, ఆయనే సృష్టికర్త, ఆయనే నా రక్షకుడు, ఈ లోక రక్షకుడు అనేది నేను విశ్వసిస్తున్నాను అని అందరి ఎదుట ఒప్పుకునే ధైర్యాన్ని నాకు దయచేయండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ ద్వారా నాలో మీ బలాన్ని నింపండి, అలాగే మీ సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి. సో, ఇలాగేంటి మనం ఆయనను సహాయం కోరితే ఏంటంటే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క హర్డిల్, ప్రతి ఒక్క అబ్స్టకిల్ అనేది మనం క్రాస్ అయ్యి మనము ఆయననే నమ్మే విధంగా, అందరి ఎదుట ఒప్పుకునే విధంగా ఆయనే శక్తి మనకు దయచేస్తారు. సో, మనం అలా కాకుండా ఓకే నేను ఇది చేస్తే ఇది నాకు అవుతుంది, మేబీ డబ్బులు పోతుందేమో, సో ఇలాగ కొన్ని రీజన్స్ పెట్టుకొని మనం యేసుప్రభు వారిని వదిలేస్తే ఏంటంటే అనవసరమైన కష్టాల్లోనికి మనం వెళ్తాము. సో, అవన్నీ మనకు అవసరం లేదు. సో, ఈరోజు మీరు ఈ వాక్యం వింటూ ఇంకా సంశయంలో ఉన్నట్లయితే ఏంటంటే యేసుప్రభు వారు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరుస్తారు. సో, మీరు ఎటువంటి దిగులు పడాల్సిన పని లేదు, ఎటువంటి భయము పడాల్సిన పని లేదు. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన బలంతో నింపుతారు. ఖచ్చితంగా అందరి ఎదుట ఆయనను ఒప్పుకునే విధంగా ఆయన ధైర్యాన్ని మీకు ఇస్తారు. కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ఇక్కడ యేసుప్రభు వారు ఏం కోరుకుంటున్నారు అంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. సో, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనము ఖచ్చితంగా బలం ప్రతిరోజు పొందుకుంటూ ఉండాలి. సో, అలాగా మనం ఎదుగుతూ ఒక రోజు ఏంటంటే అన్నిటిపైన మనకు ధైర్యం అనేది వస్తుంది. సో, యేసుప్రభు వారు సృష్టికర్త నాతో ఉన్నారు కాబట్టి ఏది నన్ను ఏం చేయలేదు, నేను ఖచ్చితంగా ఆయనను ఒప్పుకుంటాను అనే విధంగా ఆయన ఒక రోజు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకొని వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే అనవసరంగా ఏదో కారణాల కొరకు యేసుప్రభు వారిని విడిచిపెట్టకండి. ఖచ్చితంగా ఒకవేళ మీరు కనుక ఒప్పుకోకపోయినట్లయితే, అంటే మీరు మీ హృదయంలో దేవుని విశ్వసిస్తూ అందరి ఎదుట ఒప్పుకోలేక భయంతో ఉన్నట్లయితే ఏంటంటే యేసుప్రభు వారు చెప్తున్నారు, నేను మిమ్మల్ని ధైర్యంతో నింపుతాను, మీరు నన్ను విడిచిపెట్టకండి, ఖచ్చితంగా నేను అందరి ఎదుట ఒప్పుకునే విధంగా మీకు ధైర్యాన్ని ఇస్తాను అని
అని యేసుప్రభు వారు చెప్తున్నారు. సో ఇదన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే మనకు ఒక వాక్యం కూడా ఉంటుంది కొత్త నిబంధనలో ఏంటంటే, మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకొనునో రేపు దేవదూతల ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను అని యేసుప్రభు వారు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మనము అందరి ఎదుట ఒప్పుకోవాలి, మనం సువార్త అనేది ప్రచురించాలి. సో అఫ్ కోర్స్ భయం అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా దేవుడు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుంటూ ఉన్నారు. అయితే అది శాశ్వతంగా ఉండకూడదు. సో శాశ్వతంగా ఉండకూడదు కాబట్టి ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తున్న కొద్దీ ఆ బలం అనేది ఖచ్చితంగా వస్తుంది. అందరి కళ్ళ ఎదుట యేసుప్రభు వారిని ఒప్పుకునే సామర్థ్యాన్ని ఆయన దయచేస్తారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం అందరం కూడా మన హృదయాల్ని మనము రాతి హృదయాల వల్ల కఠినపరచుకోకుండా మనము సున్నిత హృదయంతో మనం యేసుప్రభు వారే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన దేవుళ్ళకు దేవుడు అనేది మనం గుర్తుంచుకొని మనం ఆ విధంగా ప్రచురం చేస్తూ మనము ముందుకు సాగాలి. సో ఇప్పుడు మనం ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మనం ఒక కీర్తన పాడుకొని దేవుని స్తుతించుకొని ఈ కూడికను ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకై చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఫిలిస్తీయులు ఎలాగ అనేక మార్లు మీరే గొప్ప దేవుడు, మీరే సుపీరియర్ పవర్ అనేది వారు తెలుసుకొని కూడా వారు హృదయాలు కఠినపరచుకోవడం వలన వారు అనేక అనవసరమైన తెగుళ్ళు వారు అనుభవించారు తండ్రి. ఆ విధంగా మేమెవ్వరం కూడా అనుభవించకుండా అఫ్ కోర్స్ ఈసారి ఈ కొత్త నిబంధనలో మీరు మా పాపాలన్నిటి కొరకే మరణించారు కనుక మేము ఆ క్షమాపణ అనేది పొందుకొని మేము ఎప్పుడు మిమ్మల్ని ఆరాధించువారంగా, మిమ్మల్ని స్తుతించువారంగా, మీరు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్ళకు దేవుడు అనేది గుర్తుంచుకొని మేము ఆ స్థాయిలో మిమ్మల్ని మేము ఆరాధించేందుకు, స్తుతించేందుకు, ఆ స్థాయిలో మేము మిమ్మల్ని గురించి ప్రచురించేందుకు సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఇంకా ఎవరైనా భయపడుతున్నట్లయితే, నేను యేసుప్రభు వారిని ఒప్పుకుంటే నాకు సమాజంలో పేరేమవుతుంది, నేను యేసుప్రభు వారిని అంగీకరిస్తే నాకు వివాహం జరుగుతుందా లేదా, లేకుంటే నేను యేసుప్రభు వారిని అంగీకరిస్తే నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఒప్పుకోరు కదా, నన్ను దూషిస్తారు కదా, దండిస్తారు కదా అని ఇంకా ఎవరైతే భయపడుతున్నారో వారిని ధైర్యంతో నింపండి. మీ ధైర్యంతో, బహుధైర్యంతో వారిని నింపండి తండ్రి. వారు ప్రతిరోజు మీతో సమయం గడుపుతూ వారు ఎదుగుచూ ఉండగా వారు అలాగా ప్రతిరోజు బలం పొందుకుంటూ ఒకరోజు బహుధైర్యంతో వారు అందరి ఎదుట మిమ్మల్ని ఒప్పుకొనుటకు సహాయం చేయండి. యేసుప్రభు వారే సృష్టికర్త, ఆయనే లోక రక్షకుడు, ఆయన నా రక్షకుడు అని అందరూ ఒప్పుకొనుటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి వాని మోకాళ్ళు మీ నామం ముందర వంగునట్లు, ప్రతి నాలుక మీరే అద్వితీయ దేవుడని ఒప్పుకొనుటకు సహాయం చేయండి తండ్రి. ఆ విధంగా అనేక అద్భుతాలు, అనేక మహత్కార్యాలు, అనేక సూచక క్రియలు జరిగించి మీ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి చూపించండి తండ్రి. ఎలాగైతే ఏలియా ఆకాశం నుండి అగ్ని దింపగా, అంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు మీరు ఎలాగ ఆకాశం నుండి అగ్ని దింపినప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని జనులు ఎలాగ కేకలు వేశారో ఆ విధంగా ఇప్పుడు కూడా జరుగుటకు సహాయం చేయండి తండ్రి. ఏలియా ఎలాగైతే అద్భుతం జరిగించాడో మా ద్వారా కూడా అలాగ అద్భుతాలు జరిగించండి. సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగించి యేసుప్రభు వారే సృష్టికర్త, ఆయనే లోకరక్షకుడు, ఆయనే నా రక్షకుడు అని ప్రతి ఒక్కరూ ఒప్పుకొనుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సో ఇప్పుడు మనం ఒక కీర్తన ద్వారా దేవుని ఆరాధించుకొని, స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి మమ్ములను కొన్నావే, ప్రతి జనములో నీ ప్రజలను నీ యాజక రాజ్యము చేసావే. రక్షణ, జ్ఞానము, స్తోత్రము, శక్తియు, ఐశ్వర్యము నీదే. రాజ్యము, బలము, ప్రభావము, మహిమ, ఘనత నీదే. అర్హుడా, యోగ్యుడా, కృతజ్ఞతకు పాత్రుడా. అర్హుడా, యోగ్యుడా,
కృతజ్ఞతకు పాత్రుడా, వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా. దృశ్యములు అదృశ్యములు ఆకాశ భూజల జీవులు అన్నియును నీ అందే సృజింపబడెన్. సింహాసన ప్రభుత్వములు ప్రధానులు అధికారములు అందరును నీ శాసనముకు లోబడును. నీ మాటతో ఏలేడి ప్రభుడవు, నీవొకడివే సృష్టికి కర్తవు. పరలోక పెద్దలందరూ తమ కిరీటము తీసి నిన్ను కొలుతురే. భూరాజులు నివాసులు తమ మహిమనంత తెచ్చి పూజింతురే. ఓ రక్షణ జ్ఞానము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే. రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే. అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా. అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా. వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా. సేరాపులు కేరుబులచే పరిశుద్ధుడు పరిశుద్ధుడని తరతరములు కొనియాడబడే శుద్ధుడవు. నీ స్తుతిని ప్రచురము చేయ మమ్మును నిర్మించావయ్యా. మా ఆరాధనకు నీవే యోగ్యుడవు. నీ నామము బహు పూజనీయము. ప్రతి నామము నాకు పైనామము. ప్రతివాని మోకాలును ప్రభు యేసు నామమందున వంగును. ప్రతి నాలుక యేసుడే అద్వితీయ ప్రభు అని ఒప్పును. ఓ రక్షణ జ్ఞానము స్తోత్రము శక్తియు ఐశ్వర్యము నీదే. రాజ్యము బలము ప్రభావము మహిమ ఘనత నీదే. అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా. అర్హుడా యోగ్యుడా కృతజ్ఞతకు పాత్రుడా. వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా, వధింపబడిన గొర్రె పిల్ల, సింహాసనాసీనుడా. హల్లెలూయా. సో యేసు ప్రభు వారే అందరికీ సృష్టికర్త, అన్నిటికీ సృష్టికర్త అనేది ఈరోజు మనం తెలుసుకున్నాము. సో ప్రతి నాలుక యేసు ప్రభు వారే అద్వితీయ ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆయనే సృష్టికర్త అని ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ప్రతి వాని మోకాలు ఖచ్చితంగా యేసునామం ముందర వంగుతుంది. సో అది మనము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనం తెలుసుకోవచ్చు ఈ వాక్యము. సో ఇక్కడ ఫైనల్గా ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు వారే దేవుడు అని మనం తెలుసుకున్నాం కాబట్టి ధైర్యంగా ఖచ్చితంగా ఆయనను గురించి బోధించాలి, ఆయనను అందరి కళ్ళ ఎదుట ఒప్పుకోవాలి అనేది ఇక్కడ యేసు ప్రభు వారు మనకందరికీ ఈరోజు తెలియజేస్తున్నారు. ఓకే, భయం అనేది ఉండవచ్చు, ఖచ్చితంగా ఆయన అర్థం చేసుకుంటారు, ఆయన ఏం మనల్ని అంత మాత్రాన త్రోసివేయరు. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే మనం అంత మాత్రాన యేసు ప్రభు వారిని వదిలిపెట్టాలని కూడా కాదు. సో మనం ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తూ మనం ఖచ్చితంగా ఆయనలో ఎదుగుతూ సో మనం అందరి ఎదుట యేసు ప్రభు వారే దేవుడు అనేది మనం ఒప్పుకోవాలి. సో ఎదుటి వారితో అది మనకు అవసరం లేదు. సో అది మనం తెలుసుకొని మనం ముందుకు సాగాలంటే ఎదుటి వారు ఏమనుకుంటారు, నాకు సమాజంలో పేరేమవుతుంది అనే భయాలన్నిటినీ మనం జయించి ఎదుటి వారి కోసం కాకుండా మన కోసము మన వారి కోసము మనం యేసు ప్రభు వారిని ఒప్పుకోవాలి అనేది ఈరోజు ఆయన మన అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఆ విధంగా చేస్తూ ఆయనతో ప్రతిరోజు సహవాసం కలిగి ఉంటూ మనం ఆయన బలాన్ని ఆయన సామర్థ్యాన్ని మనం ప్రతిరోజు పొందుకుంటూ ఆయన ఆత్మలో ఎదుగుతూ మనం అందరం ముందుకు సాగుదాం. సో మనం అందరం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యు ఆల్.